Hello friends, this is Ram. Welcome to our channel Jagruti Ramanji, enlightening your thoughts to create bright future. ఈరోజు మనం థర్మోడైనమిక్ లాస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్ us మూవ్ టు ద కంటెంట్. బిఫోర్ దట్ ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. టుడేస్ టాపిక్ ఈస్ లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్. జీరోత్ లా, ఫస్ట్ లా, సెకండ్ లా అండ్ థర్డ్ లా, వీటితో పాటు ఎంట్రోపీ గురించి కూడా నేర్చుకున్నాం. వీటన్నిటినీ నేర్చుకునే ముందు మీకు చిన్న పజిల్. ఇక్కడ ఒక చిన్న గదిలో రెండు చైర్స్ ఉన్నాయి. ఒకటి మెటల్ చైర్, ఇంకొకటి వుడెన్ చైర్. రూమ్ టెంపరేచర్ 25 degrees సెంటిగ్రేడ్. వుడెన్ చైర్లో కూర్చున్నప్పుడు ఒకలాగా, మెటల్ చైర్లో కూర్చున్నప్పుడు ఒకలాగా ఉంటుంది. జనరల్గా మెటల్ చైర్లో కూర్చున్నప్పుడు చల్లగా ఫీల్ అవుతాం, అవునా? ఒకే రూమ్ టెంపరేచర్లో రెండు డిఫరెంట్ ఫీలింగ్స్ ఎలా సెన్స్ చేయగలుగుతున్నాం? దీనికి ఆన్సర్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలపండి. ఐ హోప్ యు ఆర్ ఆల్ స్మార్ట్. Let us go to the zeroth law of thermodynamics. ఈ స్టేట్మెంట్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇట్ స్టేట్స్ దట్ if two bodies are in thermal equilibrium with a third body, they are also in equilibrium with each other. By replacing the third body with the thermometer, the zeroth law can be restated as two bodies are in thermal equilibrium if both have the same temperature reading even if they are not in contact. ఈ లాని మనకు చెప్పింది ఆర్హెచ్ ఫాలర్. దీన్ని ఇంకొంచెం డీటెయిల్గా విత్ ఎగ్జాంపుల్స్తో మనం డిస్కస్ చేద్దాం. లెట్ us కన్సిడర్ బాడీ ఏ అండ్ బాడీ బి అండ్ బాడీ సి. బాడీ ఏ అండ్ బాడీ బి ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ బాడీ సి. ఎప్పుడైతే ఏ అండ్ బి థర్డ్ బాడీ సితో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయో, దెన్ ఆటోమేటిక్గా ఏ అండ్ బి కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి. సో దీన్నే మనం స్టేట్మెంట్ రూపంలో ఎలా చెప్పుకోవచ్చు? ఇట్ స్టేట్స్ దట్ ఇఫ్ టూ బాడీస్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ఎ థర్డ్ బాడీ, దే ఆర్ ఆల్సో ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్. ఓకే, థర్మల్ ఈక్విలిబ్రియంకి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్ us have a hot coffee, let us have a cold drink and one more normal water. ఇప్పుడు మనం హాట్ కాఫీని నార్మల్ వాటర్కి కాంటాక్ట్ తీసుకొస్తే ఏమవుతుంది? హాట్ కాఫీలో నుంచి హీట్ అనేది నార్మల్ వాటర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు నార్మల్ వాటర్ టెంపరేచర్ రైజ్ అవుతుంది. అంటే ఈ రెండు జరగడానికి సర్టన్ టైం రిక్వైర్ అవుతుంది. ఓకే, ఆఫ్టర్ దట్ టైం బోత్ ద ఫ్లూయిడ్స్ విల్ బీ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. అలాగే సెకండ్ కేస్ తీసుకుంటే కూల్ డ్రింక్ని వాటర్కి కాంటాక్ట్లో తీసుకొచ్చినప్పుడు వాటర్ చల్లగా అవుతుంది. బికాస్ కూల్ డ్రింక్ విల్ బీ ఇన్ లో టెంపరేచర్, so that when both are getting in contact, నార్మల్ వాటర్ అనేది చల్లగా అవుతుంది. చాలామందికి జీరోత్ లా అని ఎందుకు పేరు పెట్టారని డౌట్ ఉంటుంది. లెట్ మీ క్లారిఫై దట్. దీనికి ఆన్సర్ ఏంటంటే, జీరోత్ లా రికగ్నైజ్ అవ్వకముందే ఫస్ట్ లా మరియు సెకండ్ లా ఫార్ములేట్ చేశారు. ఫార్ములేట్ చేసిన తర్వాత జీరోత్ లాని రికగ్నైజ్ చేశారు. అలా అయితే దీన్ని థర్డ్ లా అని పేరు పెట్టచ్చు కదా. దానికి బదులు జీరోత్ లా అని ఎందుకు పేరు పెట్టారు? ఎందుకంటే ఫస్ట్ అండ్ సెకండ్ లాలో ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ గురించి నేర్చుకుంటాం. దానికంటే ముందే థర్మల్ ఈక్విలిబ్రియం అండ్ హీట్ ట్రాన్స్ఫర్ గురించి తెలుసుకోవాలని దీనికి జీరోత్ లా అని పేరు పెట్టారు. Zeroth law principle was recognized more than half a century after the formulation of first and second laws of thermodynamics.
So it was named zeroth law since it should have preceded the first and second laws of thermodynamics. Next, coming to the first law of thermodynamics, which was invented by Rudolf Clausius. The first law of thermodynamics is also known as law of conservation of energy. So, law of conservation of energy ante enti? It states that energy can neither be created nor destroyed during a process. అంటే మనం ఎనర్జీని క్రియేట్ చేయలేము, అలాగే డిస్ట్రాయ్ చేయలేము, కానీ ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి ట్రాన్స్ఫర్ చేయగలము. Therefore, every bit of energy should be accounted for during a process. ఇక్కడ ఒక థర్మోడైనమిక్ సిస్టమ్ని కన్సిడర్ చేద్దాం. Let us give some heat input and take some work output from the system. So according to the first law of thermodynamics, Q అనేది heat input, W అనేది work output. మధ్యలో internal energy ఉంటుంది. So when we are considering a process, Q is equal to delta U plus W. Delta U అంటే change in internal energy. For every system there will be some internal energy. ఏదైనా ఒక ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఇంటర్నల్ ఎనర్జీస్లో చేంజెస్ వస్తాయి, దాన్నే డెల్టా యూ అంటాం. ఓకే, సో ఇఫ్ వీఆర్ కన్సిడరింగ్ ఏ సింగిల్ ప్రాసెస్, దెన్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ క్యాన్ బి రిటన్ యాజ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డబ్ల్యూ. If it is a cyclic process, what will be the first law of thermodynamics? దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే సిగ్మా క్యూ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా డబ్ల్యూ. అంటే ఏదైనా ఒక సైక్లిక్ ప్రాసెస్ కన్సిడర్ చేసినప్పుడు నంబర్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్స్ ఆర్ సమ్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ వర్క్ ట్రాన్స్ఫర్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక స్టోన్ కొండపై నుంచి కింద పడుతుంది. కింద పడకముందు దాని పొటెన్షియల్ ఎనర్జీ 10 కిలోజూల్స్, కైనెటిక్ ఎనర్జీ 0. ఎప్పుడైతే అది మూమెంట్ స్టార్ట్ అయ్యి కిందికి ఫాలో అవుతుందో అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో యూ క్యాన్ సీ ద వాల్యూస్. పొటెన్షియల్ ఎనర్జీ 7 కిలోజూల్స్, కైనెటిక్ ఎనర్జీ 3 కిలోజూల్స్. అంటే స్లోగా పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. వన్స్ ఇట్ రీచెస్ టు ద గ్రౌండ్, అగైన్ kinetic energy will become 0. Potential energy will become 10 kilojoules. So ఈ ఎగ్జాంపుల్లో మనకి ఏమర్థమైంది? ఎనర్జీ ఈజ్ గెటింగ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ పొటెన్షియల్ ఎనర్జీ టు కైనెటిక్ ఎనర్జీ. లెట్ us have second example. Fuel energy is giving as a chemical energy to an engine of car. So chemical energy is converting into mechanical work. Next, let us go to the third example. Radiation. So from the sun we are collecting radiation with some solar panels. అక్కడి నుంచి ఛార్జ్ కంట్రోలర్ నుంచి బ్యాటరీకి, బ్యాటరీ నుంచి ఇన్వర్టర్కి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతూ వెళ్తుంది. ఇన్వర్టర్లో స్టోర్ అయిన ఎనర్జీ మనం డిఫరెంట్ అప్లికేషన్స్కి ఇళ్ళలో వాడతాం. సో ఈ అన్ని ఎగ్జాంపుల్స్లో మనకు అర్థమైంది ఏంటి? ఎనర్జీ ఈజ్ గెటింగ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఫామ్ టు ది అనదర్ ఫామ్. ప్రీ రిక్విసైట్ ఫర్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే సెకండ్ లా వెళ్ళే ముందు మనం తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ నోట్. జనరల్గా ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రూవ్ చేయడానికి క్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డబ్ల్యూ అని అనుకున్నాం కదా. సో ఈ డయాగ్రామ్ని చూస్తే మీరు క్యూ ఇన్పుట్ 15 కిలోజౌల్స్ ఇస్తున్నాం, వర్క్ ఇన్పుట్ 6 కిలోజౌల్స్ ఇస్తున్నాం. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 15 - 3 ఎందుకు పెడుతున్నాం? బికాస్ ఇట్ ఈస్ రిజెక్టింగ్ సమ్ హీట్ టు ద సరౌండింగ్స్, దట్ ఈస్ 3 కిలోజౌల్స్. సో డెల్టా యూ ఆర్ డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు
15 minus 3 plus 6, that is 18 kilojoules is the change in internal energy. So this shows the first law of thermodynamics. Let us go to the second example. ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది. ఈ రెసిస్టర్ని మనం ఏదైనా ఒక రూమ్లో పెడితే దానికి ఎలక్ట్రికల్ సప్లై ఇచ్చినప్పుడు ఆ రెసిస్టర్ అనేది హీట్ని జనరేట్ చేస్తుంది. సో దట్ టోటల్ రూమ్ విల్ బీ గెటింగ్ హీటెడ్. అంటే ఈ ఎగ్జాంపుల్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది, రైట్? కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అదే హీట్ని మనం రెసిస్టర్కి ఇస్తే ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుందా? ఖచ్చితంగా అవ్వదు. ఓకే, లెట్ us కన్సిడర్ ద థర్డ్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఒక కంటైనర్ ఉంది. ఆ కంటైనర్లో టోటల్గా గ్యాస్ ఫిల్ చేసి ఉంది. దాంతోపాటు ఒక పుల్లీ, ఫ్యాన్ అండ్ వెయిట్ అటాచ్ చేసి ఉన్నాయి. సో వెయిట్ అనేది ఒక రోప్కి చుట్టి ఉంది. సో ఎప్పుడైతే మనం వెయిట్ యాడ్ చేస్తామో పుల్లీ రొటేట్ అవుతుంది, పుల్లీతో పాటు ఫ్యాన్ రొటేట్ అవుతుంది. సో వెయిట్ యాడ్ చేసినప్పుడు ఫ్యాన్ రొటేట్ అవుతుంది. రొటేట్ అయినప్పుడు లోపల ఉండే గ్యాస్ మాలిక్యూల్స్ హీట్ అవుతాయి, రైట్? అంటే ఏంటి, మనం ఇక్కడ ఫోర్స్ ఇస్తున్నాం, వెయిట్ యూస్ చేసి ఫోర్స్ ఇస్తున్నాం. ఆ ఫోర్స్ దేనిగా కన్వర్ట్ అవుతుంది? హీట్గా కన్వర్ట్ అవుతుంది, రైట్? దిస్ ఈజ్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. అదే హీట్ని మనం ఫ్యాన్కి సప్లై చేస్తే వెయిట్ పైకి వెళ్తుందా? ఖచ్చితంగా వెళ్ళదు. అంటే సెకండ్ ఎగ్జాంపుల్కి థర్డ్ ఎగ్జాంపుల్కి మనకు అర్థమైంది ఏంటంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది ఒకే డైరెక్షన్లో వెళ్తుంది. ఒకవేళ రివర్స్ డైరెక్షన్లో మనం ట్రై చేస్తే అది పాసిబుల్ అవ్వదు. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుందంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుందని మాత్రమే చెప్తుంది. నెక్స్ట్ లెట్ us మూవ్ టు ద సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ is Kelvin-Planck statement. Second one is Clausius statement. Let us discuss about the Kelvin-Planck statement. It is impossible for any device that operates on a cycle to receive heat from single reservoir and produce net amount of work. అంటే ఒక సింగిల్ రిజర్వాయర్ నుంచి హీట్ తీసుకొని కంటిన్యూగా వర్క్ జనరేట్ చేయగలమా? ఖచ్చితంగా చేయలేము. ఎందుకంటే దేర్ విల్ బీ సమ్ లాసెస్. వీ కాంట్ ట్రాన్స్ఫర్ టోటల్ అమౌంట్ ఆఫ్ హీట్ ఇన్ టు వర్క్. యూ క్యాన్ సీ దిస్ డయాగ్రామ్. హాట్ రిజర్వాయర్ ఉంది. ఆ హాట్ రిజర్వాయర్ నుంచి హీట్ తీసుకుంటున్నాం, కంటిన్యూగా వర్క్ కన్వర్ట్ చేస్తున్నాం అంటున్నాం. ఇది పాసిబుల్ అవుతుందా? It is impossible because there will be some losses or there should be some heat ejections so that an engine can work. సో ఇలా జరుగుతుందంటే దాన్ని ఐడియల్ హీట్ ఇంజన్ అని అంటాం. మరి ఏది పాసిబుల్ అవుతుంది? ఈ డయాగ్రామ్ చూడండి. హాట్ రిజర్వాయర్ నుంచి హీట్ సప్లై చేస్తున్నాం. దాంట్లో కొంత అమౌంట్ మాత్రం వర్క్గా కన్వర్ట్ అవుతుంది, మిగతాది కోల్డ్ రిజర్వాయర్కి రిజెక్ట్ అవుతుంది, విచ్ ఈస్ పాసిబుల్. Second statement, Clausius statement. It is impossible to construct a device that operates in a cycle and produces no effect other than the transfer of heat from a low temperature body to high temperature body. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లో టెంపరేచర్ బాడీ నుంచి హై టెంపరేచర్ బాడీకి హీట్ని రిజెక్ట్ చేయాలి. జనరల్గా అయితే అకార్డింగ్ టు ద 0th లా హై టెంపరేచర్ బాడీ నుంచి లో టెంపరేచర్ బాడీకి వితౌట్ ఎయిడ్ ఆఫ్ ఎనీ ఎక్స్టర్నల్ ఏజెన్సీ వీ క్యాన్ రిజెక్ట్ హీట్. అంటే హై టెంపరేచర్ బాడీ నుంచి లో టెంపరేచర్ బాడీకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే రివర్స్లో కావాలనుకుంటే దట్ ఈస్ లో టెంపరేచర్ బాడీ నుంచి హై టెంపరేచర్ బాడీకి హీట్ని రిజెక్ట్ చేయాలి అంటే
ఖచ్చితంగా external device కావాలి. That is nothing but we need some work input to the refrigerator in order to carry the same process. Example చూద్దాం. ఇక్కడ 2 టబ్స్ ఉన్నాయి. పైన ఉండే టబ్లో వాటర్ ఉంది. ట్యాప్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా వాటర్ అనేది కిందికి ఫ్లో అవుతుంది. అదే మనం రివర్స్ చేస్తే కుదురుతుందా? Here both the Kelvin and Clausius statements of the second law are negative statements, and a negative statement cannot be proved. Like any other physical law, the second law of thermodynamics is based on experimental observations only. Next, entropy గురించి చదువుకుందాం. The word entropy was first used in Clausius, taken from the Greek word tropy, meaning transformation. All heat is not equally valuable for converting into work. Heat that is supplied to a substance at high temperature has greater possibility of conversion into work than heat supplied to a substance at lower temperature. All heat is not equally valuable for converting into heat. Entropy is a function of quantity of heat which shows the possibility of conversion of that heat into work. The increase in entropy is small when heat is added at high temperature, and it is greater when heat is added at low temperature. Simple ga cheppalante, entropy is nothing but it is a measure of molecular disorderness. ఇక్కడ మీరు డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే ఒకటి హైలీ ఆర్డర్డ్ మాలిక్యూల్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. దానికి మనం ఎంట్రోపీ ఇంక్రీజ్ చేస్తే ఆ మాలిక్యూల్స్ డిజార్డర్నెస్ అనేది పెరుగుతుంది. ఎంట్రోపీ క్యాన్ బి వ్యూడ్ as a measure of molecular disorder or molecular randomness. దీన్ని ఇంకొంచెం బెటర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. Positional entropy increases from solid to liquid to gas. ఇక్కడ ఉండే డయాగ్రామ్లో మనకి ఫస్ట్ డయాగ్రామ్లో సాలిడ్ మాలిక్యూల్స్, సెకండ్ డయాగ్రామ్లో లిక్విడ్, థర్డ్లో గ్యాస్ కనిపిస్తుంది. ఇప్పుడు హీట్ సప్లై చేస్తే ఆ సాలిడ్లో ఉండే మాలిక్యూల్స్ స్లోగా మూమెంట్ స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ విల్ బీ కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్. లిక్విడ్లో మాలిక్యులర్ మొమెంటం సాలిడ్లో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఫర్దర్గా హీట్ యాడ్ చేసినప్పుడు ఆ లిక్విడ్ స్లోగా గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది. సో వెన్ ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఆర్ వెన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు గ్యాస్, ద మాలిక్యూల్స్ విల్ బీ ఫ్రీలీ మూవింగ్ త్రూఅవుట్ ద స్పేస్. ఈ 3 డయాగ్రామ్లో మీరు అబ్జర్వ్ చేస్తే సాలిడ్లో మాలిక్యులర్ మొమెంటం చాలా తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ విత్ ద లిక్విడ్. సిమిలర్లీ molecular momentum in liquid will be less when we compare with the gases, right? So దీన్ని బట్టి మనకేమవుతుందండి, హీట్ యాడ్ చేసే కొద్దీ the molecules order is going on changing. దీన్నే ఎంట్రోపీ అంటాం. Measuring of molecular disorderness in any gas is called entropy. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎంట్రోపీ ఆఫ్ గ్యాస్ విల్ బీ హయ్యర్ దాన్ ఎంట్రోపీ ఆఫ్ లిక్విడ్. సిమిలర్లీ ఎంట్రోపీ ఆఫ్ లిక్విడ్ ఈజ్ హయ్యర్ దాన్ ద ఎంట్రోపీ ఆఫ్ సాలిడ్. నౌ లెట్ us మూవ్ టు ద థర్డ్ లా. థర్డ్ లా ఏం చెప్తుందంటే, వెన్ ద టెంపరేచర్ ఈస్ బికమింగ్ 0, దట్ ఈస్ the entropy of pure crystalline substance at absolute zero temperature is 0, since there is no uncertainty about the state of molecules in that instant. అంటే ఇందాక మనం ఎలా అయితే హీట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళామో దానికి జస్ట్ రివర్స్ చేయండి. గ్యాస్గా ఉన్నప్పుడు
కూల్ చేసుకుంటూ వెళ్తే మాలిక్యులర్ మొమెంటం అనేది తగ్గిపోతూ వస్తుంది. సో వెన్ ఇట్ ఈస్ కూల్డ్ ఫ్రమ్ గ్యాస్ టు లిక్విడ్, మాలిక్యులర్ మొమెంటం తగ్గి ఉంటుంది. అలాగే లిక్విడ్ నుంచి సాలిడ్కి వెళ్ళేసరికి ఎంట్రోపీ అనేది ఇంకా తగ్గిపోయి ఉంటుంది. సిమిలర్లీ టెంపరేచర్ కూడా. ఆ టెంపరేచర్ని జీరోకి తీసుకెళ్ళామంటే ఎంట్రోపీ కూడా జీరో అవుతుంది. అదే మన థర్డ్ లా స్టేట్మెంట్. ద ఎంట్రోపీ ఆఫ్ ప్యూర్ క్రిస్టాలిన్ సబ్స్టెన్స్ అట్ అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ ఈజ్ జీరో. సో అట్ అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ దగ్గర ఎంట్రోపీ కూడా జీరో అవుతుంది. దట్ ఈస్ అవర్ థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఐ హోప్ అన్ని లాస్ మీకు బాగా అర్థమైనాయి అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ for regular information and also press the bell icon for regular updates. Like the video and share the video to your friends so that it will be useful to them. Thanking you. Signing off. This is your Ram.